జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సురేందర్ రెడ్డి. డాక్టర్ తో మాట్లాడాలనుకున్న వారు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్స్ కి కాల్ చేయండి, మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. గ్యాస్ట్రిక్ అల్సర్ రెండు కూడా చాలా భయంకరమైన సమస్యలుగా మనం తీసుకుంటుంటాం. అంటే ఏంటి అసలు గ్యాస్ట్రిక్ అంటే ఏంటి, అల్సర్ అంటే ఏంటి? ఫస్ట్ అల్సర్ అంటే ఏంటంటే అల్సర్ అనేది ఒక పుండు పడడం. సో బాడీలో ఎక్కడైనా అల్సర్ అనే దాన్ని మనం పుండు పడడం అని అంటాం. సో ఆ పుండు పడడం అనేది మనకు స్టమక్ లేయర్స్ లోపల యూజువల్గా పుండు పడడం అనేది మనకు యూజువల్గా ఆ చిన్న పేవులు, తర్వాత యూజువల్గా స్టమక్ ఎక్కడైతే కడుపు భాగం ఏదైతే ఉంటుందో స్టమక్లో, తర్వాత డియోడినంలో యూజువల్గా పుండు పడడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాము. సో ఆ పుండు పడటాన్ని మనం ఏమంటారంటే యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని అంటారు. సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఎక్కడైతే స్టమక్ పార్ట్లో వస్తుందో సో దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అనడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే డియోడినం పార్ట్లో వస్తుందో సో దాన్ని డియోడినల్ అల్సర్స్గా మనం గుర్తిస్తాం. సో గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే మొత్తానికి ఒక రకమైన పుండు పడటం. సో దానివలన మనకు కడుపులో విపరీతమైన మంట రావటం, ఛాతిలో బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, అంటే విపరీతమైన మంట మాదిరి రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ యూజువల్గా మనం చూస్తుంటాం. ఎందుకు అసలు మన స్టమక్ ఏరియాలో ఈ పుండు పడడం అనేది జరుగుతూ ఉంటుంది? యూజువల్గా మనకు కడుపులో పుండు పడటం అనేది మనకు ముఖ్యంగా ఎందుకు చూస్తామంటే వేళకి భోజనం చేయకపోవడం, రెండవది కారం లేకపోతే ఎక్కువగా స్పైసీ డైట్, మసాలాలు ఎక్కువగా వాడటం, తర్వాత నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, తర్వాత ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, ఎక్కువగా ఆలోచనలు చేయడం, తర్వాత ఎక్కువగా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉండడం. యూజువల్గా ఈ కారణాలన్నీ యూజువల్గా ఇలాంటి స్టమక్ అల్సర్స్ ఫార్మేషన్ అవ్వడంలో యూజువల్గా ప్రధానంగా పాత్ర పోషిస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా మనం చూసే దాంట్లో ఎక్కువగా స్పైసీ డైటరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు రవి. రవి గారు మాట్లాడండి. హలో మేడం. చెప్పండి. హలో మేడం, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మేడం. హలో చెప్పండి, ఎప్పటి నుంచి ఉందండి? గ్యాస్ట్రిక్ అంటే కొలాప్స్ గ్యాస్ట్రోపతి అని వచ్చిందండి. పేగు జారిందంట. ఓకే. అట్లనే చిన్న కురుపులు లాగా అయినాయి, పేగుల విండోస్కోప్ వేసి చూశారు. ఓకే. మళ్ళీ ఏం సార్ కొలాప్స్ గ్యాస్ట్రోపతికి పేగు జారడం మళ్ళీ డేంజర్ సార్ అని చెప్పండి, నాకు కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ నాకు. ఓకే, ఎప్పటి నుంచి ప్రాబ్లం వస్తుందండి? 1 year నుంచి ప్రాబ్లం వస్తుంది. డైజెషన్ సరిగ్గా కాదు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, చిన్న ఆహారం డైజెషన్ కాదు, లేట్ అవుతుంది. ఒక రోజు తర్వాత మోషన్కి వెళ్తున్నాను. ఓకే డాక్టర్, నాకు చాలా బాధపడుతున్నాను ఈ కొలాప్స్ గ్యాస్ట్రోపతి అంటే. ఓకేనండి. పేగు జారిందని చెప్తారు సార్, పేగు డేంజరా సార్ ఇది? ఓకే సార్, ఒకసారి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ తీసుకురండి. సో మీకున్న సిమ్టమ్స్ ఏంటంటే ప్రొలాప్స్ గ్యాస్ట్రోపతిలో యూజువల్గా తిన్నది ఏదైతే తింటామో అది అరగకపోవడం, 2-3 times మోషన్స్కి వెళ్ళడం, తర్వాత ఛాతిలో ఇండైజెషన్ మాదిరి ఫీలింగ్ రావడం, తర్వాత ఏదైతే మనం ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుందో నాషియా, వామిటింగ్ అంటే రిఫ్లెక్స్ గ్యాస్ట్రైటిస్ మాదిరి. సో తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో బయటికి రావడం అనేది యూజువల్గా మనం ప్రొలాప్స్డ్ గ్యాస్ట్రోపతిలో చూస్తాము. మీకున్న కారణాలను బేస్ చేసుకొని హోమియోపతిక్ మెడికేషన్ తీసుకోవడం వలన చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఒకసారి సంప్రదించండి. అమీర్పేట నుండి మురళీకృష్ణ ఉన్నారు. మురళీకృష్ణ గారు మాట్లాడండి. మురళీకృష్ణ గారు, టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. కొలాటిస్ ఫిషెస్ వచ్చాయి. క్లియర్గా చెప్పండి మురళీకృష్ణ గారు. కొలైటిస్ ఫిషెస్ వచ్చాయి. కొలైటిస్ ఫిషెస్. ఓకే, ఫిషర్స్. ఓకే, చెప్పండి. అయితే దీంట్లో మనకి హోమియోలో మందు ఉందా అండి? ఫిషర్స్కి ఉందండి. సో దీంట్లో ఏంటంటే రిపీటెడ్గా కాన్స్టిపేషన్ ఉండడం, అంటే మలబద్ధకం ఎక్కువగా ఉండడం వలన యూజువల్గా ఫిషర్స్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతుంది. దీనికి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్గా కారం తక్కువ, తర్వాత రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకునే ఫుడ్లో నాన్ వెజ్ డైటరీ ఐటమ్స్ తక్కువగా తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే ఇలాంటివి తక్కువ చేసుకోవాలి. దీంతోపాటు కారం, మసాలాలు తగ్గించాలి. సో దీనివల్ల ఏంటంటే పొద్దున పూట ఎర్లీ అవర్స్లో కంపల్సరీ 1 to 2 liters వాటర్ తాగాలి.
మోషన్ ఫ్రీగా ఉండేదానికి ఫైబర్ డైట్, క్యారెట్, కీరా లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ అనేది రిపీటెడ్గా ఫార్మేషన్ కాదండి. సో దానివల్ల ఏమవుతుందంటే మోషన్ ఫ్రీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో ఫిజర్స్ అనేటివి ఫార్మేషన్ కావు. సో ఎప్పుడైతే మనకు మోషన్ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒకలాంటి క్రాక్స్ మాదిరి ఫార్మేషన్ జరగడం అనేది జరుగుతుంది. ఆ కోలాన్ రీజన్లో, లార్జ్ ఇంటెస్టైన్లో, ఎండ్ రీజన్లో యూజువల్గా ఇలా క్రాక్స్ మాదిరి లోపల నుంచి మోషన్ హార్డ్గా రావడం వలన ఇలా క్రాక్స్ మాదిరి ఫిజర్స్ ఫార్మేషన్ జరగడం అనేది మనం ఎక్కువగా చూస్తాము. సో ఇలాంటి రిపీటెడ్గా ఫిజర్ ఫార్మేషన్స్ ఎక్కువగా లోపల కట్స్ లాగా, క్రాక్స్ లాగా రిపీటెడ్గా రావడం వలన మనకు ఫిష్యులా ఫార్మేషన్ జరగడం అనేది జరుగుతుంది. సో దీని వలన లోపల నుంచి చీము, తర్వాత మంట, రక్తము రావడం అనేది యూజువల్గా మనం పైల్స్ కంప్లైంట్స్లో ఎక్కువగా చూస్తాము. ఫిజర్స్ అనేటివి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కంపల్సరీ. లేదంటే యూజువల్గా సర్జరీ చేసి యూజువల్గా సర్జరీ చేయడం వలన ఫిషరెక్టమీ లేకపోతే ఫిషర్స్ లోపల నుంచి నార్మల్గా హీల్ చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. సో మనం ఇచ్చే హోమియోపతిక్ ట్రీట్మెంట్తో ఫిషర్స్ అనేటివి నార్మల్గా తగ్గుకుంటూ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్లో? సో గ్యాస్ట్రిక్ అల్సర్స్లో మనం ముఖ్యంగా చూసే దాంట్లో ఏంటంటే ఎక్కువగా కడుపులో మంట ఉండడం, అది ఎక్కువగా ఛాతీ రీజన్లో ఎక్కువగా ఉండటం. సో ఈసోఫేగస్ దగ్గర నుంచి మనకు స్టమక్ రీజన్ వరకు సో ఫస్ట్ ఎరోషన్స్ రావడం అనేది మనం ముఖ్యంగా చూస్తాము. సో ఎరోషన్స్ అంటే లోపల నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం అనేది మనం ఎక్కువగా చూస్తాము. లోపల పేగ్ అనేది పుండు పడటము, సో ఆ పుండు అనేది మనకు అల్సర్ మాదిరి ఫార్మేషన్ కావడము. కొందరిలో సివియర్గా అల్సర్ అనేది మనకేమవుతుందంటే లోపల డీప్గా లోపలికి వెళ్ళిపోయి కొందరిలో బ్లీడింగ్ టెండెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని వలన బ్లాక్ కలర్ టారిస్ స్టూల్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం అనేది మనం ఎక్కువగా చూస్తాము. హైదరాబాద్ నుండి నాగమ్మ ఉన్నారు. నాగమ్మ గారు, మళ్ళీ దమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఎట్లనే అయిపోతున్నాం, బక్క అయినా. ఎప్పటి నుంచి అమ్మా? ఓకే, ఎప్పటి నుంచి? ఈ నెలల నుంచి. ఓకే, ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నా. ఓకే, చేయించుకుంటే రిపోర్ట్స్ చూపించారమ్మా? డాక్టర్ని సంప్రదించారా లేదా? సంప్రదించారు. మళ్ళీ నాకు ఆపరేషన్ అయ్యిందంతా జరిగింది. ఏం ఆపరేషన్ అయింది? నాకు అది కడుపు ఆపరేషన్ అయింది. ఏం ఆపరేషన్ అయిందమ్మా? ఏం చెప్పారు? నాకా కడుపు అంటే కడుపులో దమ్ముంది, అది ఎక్కనో ఉంది. ఓకే, మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ చేయండి. నియర్ బై మీకు డాక్టర్స్ ఎవరైతే దగ్గర ఉంటారో ఎక్కడైనా హాస్పిటల్లో ఫస్ట్ చూపించండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉందనేది తెలుసుకోండి. ఎంతవరకు ఆ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది లేదు అనేది ఒకసారి చెక్ చేసుకొని చూయించుకోండి దగ్గరలో ఉన్న డాక్టర్ని. రైట్ డాక్టర్. కాలర్ చాలా చిన్న అమ్మాయిలా మనకు కనిపిస్తూ ఉన్నారు. రైట్. సో ఏ ఏజ్ వాళ్ళల్లో మనం ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది చూడొచ్చు? గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేది మనం యూజువల్గా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఎక్కువగా ఉండే వాళ్ళలో ఇప్పుడు ఈ కాలంలో మనం ఎక్కువగా 25 ఇయర్స్ 23 ఇయర్స్ రెగ్యులర్గా చూస్తున్నాం. 23 ఇయర్స్ నుంచి అట్లాస్ట్ 50-60 ఇయర్స్ ఏజ్ వరకు వాళ్ళకు కూడా మనం ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఎక్కువగా డాక్టర్ని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ ఎవరైతే వాడుతుంటారో సో వాళ్ళలో కూడా ఆ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే వాడడం అనేది జరుగుతుందో సో కడుపులో పుండు లాంటిది రావడము, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫార్మేషన్స్ కావడము, కారం ఒక నిర్ణీతంగా ఫుడ్ అనేది తీసుకోకపోవడము, టైం తప్పించి మీల్స్ తీసుకోవడము, రెగ్యులర్గా టైంకి మీల్స్ తీసుకోవడం అనేది గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ముఖ్యమైన భాగము. దాంట్లో కూడా కారం, పులుపు, మసాలాలు చాలా వరకు తగ్గించుకొని తినడం వలన అది తగ్గించుకొని తినడము, ఎక్కువగా మనం మిల్క్ తర్వాత కర్డ్ సో ఇలాంటి మసాలాలు తగ్గించిన ఫుడ్ తీసుకుంటేనే చాలా వరకు గ్యాస్ట్రిక్ అల్సర్స్లో హీల్ అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది. నెక్స్ట్ యాదగిరి ఉన్నారు. యాదగిరి గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. ఇది ప్రాబ్లం అంటే ఫైల్స్ ప్రాబ్లం సార్. ఇది బ్లడ్ మోషన్స్ ఒక్కొక్కసారి బ్లడ్ మోషన్స్ అవుతుంటది. ఓకే, అది మంట అనేది వచ్చేస్తుంటదండి. మనం ఎప్పటి నుంచి ఉందండి? చాలా మంట ప్రాబ్లం వస్తుంది. ఓకే,
అది దాన్ని ఏ విధంగా ఇప్పుడు ఎండాకాలం ఎప్పటికీ ఇది ప్రాబ్లం ఉంటుంది సార్, సాల్వ్ ప్రాబ్లం ఉన్నది దీనికి. ఎప్పటి నుంచి ఉందండి పైల్స్? ఇది ఒక 2 years అయిపోయింది సార్, 2-3 years అవుతుంది. 2-3 years నుంచి ఉంది. మరి ఎక్కడన్నా చూపించారా? చూశాను సార్, ఆయుర్వేదిక్ మందులు ఇట్లా వాడాను, అది మనకు కనిపిస్తలేదు దానివల్ల. ఓకే. సో ప్రెసెంట్ ఏమైనా మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారా? మోషన్ హార్డ్ ఏమైనా వస్తుందా? అవునండి, ఒక్కోసారి మోషన్ హార్డ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆయుర్వేదిక్ అది ఫైల్స్ టాబ్లెట్ వాడుతున్నా జర ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంది. ఓకే. సో సార్ మీరేం చేయాలంటే ఫస్ట్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలండి. కారం మసాలాలు చాలా తక్కువగా తీసుకోవాలి. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా బంద్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఏదైనా ఇలాంటివి ఏవైనా హ్యాబిట్స్ ఏవైనా ఉంటే కినా చాలా వరకు తగ్గించాలి. పొద్దున పూట మినిమం 1 to 2 liters వాటర్ తాగాలి. సో ఫైబర్ ఫుడ్లో క్యారెట్, కీర లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. సో ఇలాంటివి తీసుకోవడం వలన మనం మోషన్ ఏదైతే హార్డ్గా వస్తుందో సో పైల్స్ ప్రాబ్లం అనేది రిపీటెడ్గా రాకుండా ఉండడానికి మనం ఇలాంటి సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటే మోషన్ అనేది హార్డ్గా రాకపోవడం, కాన్స్టిపేషన్ తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో రిపీటెడ్గా కాన్స్టిపేషన్ రిపీటెడ్గా ఉండడం వలన ఏమవుతుందంటే బ్లీడింగ్ పైల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది లోపల నుంచి మోషన్ హార్డ్గా రావడం వలన ఫిషర్స్, ఫిష్యులాలు, తర్వాత పైల్స్ ప్రాబ్లం అగ్రివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దీనివలన కంప్లీట్గా మనం రెగ్యులర్గా మోషన్కి వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, తర్వాత ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండడం, దానివల్ల మోషన్ పాస్ చేసిన తర్వాత 1 to 2 hours సివియర్గా బర్నింగ్ పెయిన్ ఉండడం అనేది మనం ఎక్కువగా చూస్తాము. సో దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది జాగ్రత్తలు వహించితే చాలా వరకు పైల్స్ కంప్లైంట్ తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మార్నింగ్ అవర్స్ అట్లీస్ట్ 1 to 2 liters వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వలన కూడా చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్కువగా. గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఇంతకుముందు చెప్పినట్టు నేను సో అది ఎప్పుడైతే పుండు అనేది పడడం అనేది స్టార్ట్ అవుతుందో సో ఆ పుండు లోపల విపరీతంగా ఆ పుండు లోపల ఉన్న అల్సర్ అనేది లోపల డీప్గా వెళ్ళిపోయినప్పుడు సో అక్కడ నుంచి మనకేమవుతుందంటే లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ వలన అక్కడ రక్తం చిట్టినట్టు ఉండడము, ఆ లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ పాడవ్వటము, సో ఏ స్టేజ్లో ఉంది అనేది అల్సర్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అల్సర్ అనేది డీపెన్గా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో దాన్ని అల్సర్ మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటామో సో దాంతోపాటు ఏమవుతుందంటే లోపల అల్సర్ని నార్మల్గా హీల్ చేసుకుంటూ రావడం, తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి తగ్గించుకోవడం, మనం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో కావడం, సో కంపల్సరీ రెగ్యులర్గా ఫైబర్ ఫుడ్ లాంటివి తీసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ప్రకాశం జిల్లా నుండి జగన్ యాదవ్ ఉన్నారు. జగన్ యాదవ్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడారు, చెప్పండి. జగన్ గారు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ మాట్లాడద్దు. హలో సార్, నమస్తే సార్. నమస్తే జగన్ గారు, చెప్పండి. అదే నాకు చాలా రోజుల నుండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. అది మా మినిమం 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. తర్వాత ఎండోస్కోపీ చేయించారు డాక్టర్ గారు. చెప్పండి. తర్వాత మధ్య మధ్యలో ఇబ్బంది పడుతుంది. తర్వాత ఏమో తాత అంతా నొప్పి వచ్చి మన తేనెపిల్లగా వచ్చి కొంచెం ఇబ్బంది పడుతుంది సార్. ఓకే. అది హోమియోపతి కూడా వాడాము. ఓకే. రిలీఫ్ అవడం లేదు సార్. పరిస్థితి ఏంటంటే అర్థం కాలేదు సార్, మీరు ఒకసారి చెప్పండి సార్. ఓకే సార్, యూజువల్గా క్రానిక్గా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళలో యూజువల్గా పెయిన్ కిల్లర్స్ వాడడము, స్టెరాయిడిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎక్కువగా డైటరీ మీద ప్రాపర్గా అవగాహన లేకపోవడము, సో డాక్టర్ కన్సల్ట్ అంటే డాక్టర్ని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడము, స్టెరాయిడిక్ వే ఆఫ్ మెడికేషన్ వాడుకోవడము, వాళ్ళకి తెలిసి తెలియకుండా అన్నోయింగ్గా మెడికేషన్ అనేది వాడుకోవడం వలన లోపల మనకున్న గ్యాస్ట్రిక్ లైనింగ్ మ్యూకస్ మెంబ్రెయిన్లో అది సివియర్గా అగ్రివేట్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తాము. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రాపర్గా చెప్పిన కంప్లైంట్స్ని బట్టి యూజువల్గా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోండి. సో దానివల్ల రిపోర్ట్స్ అనేవి తీసుకొని వస్తే ఎంత వరకు ఉంది, ఎంత డ్యూరేషన్ తోటి సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి హోమియోపతిక్ మెడికేషన్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే లోపల చాలా ఏళ్ళ నుంచి ఇప్పుడు రీసెంట్గా
హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వలన యూజువల్గా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఫార్మేషన్ సివియర్గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో హోమియోపతి మెడికేషన్ వాడుకోవాలన్నా చాలా వరకు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని సంప్రదిస్తే బెటర్ అండి. జీవనరేఖలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.